కలర్ చిత్రాల జోరు మొదలైన కాలంలో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, దర్శకుడు విక్టరీ మధుసూదనరావు కాంబినేషన్లో బ్లాక్ అండ్ వైట్లో వచ్చిన సినిమా పవిత్ర బంధం. ఆనాటి యువతరాన్ని ఆకర్షిస్తున్న కాంచన, మహానటి సావిత్రి తర్వాత అప్పుడప్పుడే స్టార్ హోదాకు ఎదుగుతున్న వాణిశ్రీ ఇందులో హీరోయిన్లు. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇందులో విలన్గా నటించారు. దసరా బుల్లోడు చిత్రంతో యువతరాన్ని అలరించిన అక్కినేని వాణిశ్రీల జంట పవిత్ర బంధంలో ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమా చూడడానికి ఎగబడ్డారు. దసరా బుల్లోడు చిత్రం వచ్చిన సరిగ్గా 6 వారాలకే 1971 ఫిబ్రవరి 25న పవిత్ర బంధం వచ్చింది. ఆ సినిమానే ఈ సినిమాకు పోటీ అవ్వడంతో రంగుల చిత్రం ముందు బ్లాక్ అండ్ వైట్ సినిమా నిలబడలేకపోయింది. పవిత్ర బంధం చిత్రంలోని గాంధీ పుట్టిన దేశమా ఇది, పచ్చబొట్టు చిరిగిపోదులే నా రాజా పాటలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, మధుసూదనరావు శిష్యుడు రాఘవేంద్రరావు ఇదే కథను పవిత్ర బంధం విడుదలైన 23 ఏళ్ల తరువాత రంగుల్లో తీశారు. వెంకటేష్ నటించిన ఆ సినిమా పేరు ముద్దుల ప్రియుడు. రమ్యకృష్ణ, రంభ ఇందులో హీరోయిన్లుగా నటించారు.